హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. ఈ మధ్య బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఏ సినిమా అయినా 1000 కోట్లు వసూలు చేయడం కామన్ అయిపోయింది. బాహుబలి 2, RRR, పఠాన్, జవాన్ వంటి సినిమాలు 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. కానీ 18 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా 1000 కోట్లు వసూలు చేసిందని మీకు తెలుసా? 2006లో వచ్చిన ఆ సినిమా మయాన్ నాగరికత నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సూపర్ హిట్ అయింది. మంచి పేరు రావడమే కాదు, కలెక్షన్ల వర్షం కురిసింది. మరి ఆ సినిమా ఏంటో గుర్తొచ్చిందా? ఆస్కార్ అవార్డులు మొత్తం 3 కేటగిరీలో నామినేట్ అయిన ఈ చిత్రాన్ని ప్రతి సినీ ప్రేమికుడు తప్పక చూడాలి. సినీ ప్రియులకే కాదు, చరిత్ర చదివే వారికి కూడా ఈ సినిమా రిఫరెన్స్ గా కనిపిస్తుంది. అంత అద్భుతమైన మూవీ అది. ఆ సినిమా పేరు అపోకలిప్టో. మెల్ గిబ్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2006 సంవత్సరంలో విడుదలైంది. మెల్ గిబ్సన్ 1995లో బ్రేవ్ హార్ట్ అనే సినిమా తీశాడు. ఆ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. అపోకలిప్టోలో రూడీ యంగ్ బ్లడ్ ప్రధాన పాత్ర పోషించాడు. అప్పుడు ఆయనకు ఇది 2వ సినిమా. ఈ చిత్రాన్ని గాను ఉత్తమ నటుడిగా మొదటి అమెరికన్ ఇన్ ఆర్ట్స్ అవార్డును గెలుచుకున్నాడు. 15 ఏళ్ల కెరీర్లో రూడీ చేసింది కేవలం 8 సినిమాలే. ఇంకా అపోకలిప్టో 2006 డిసెంబర్లో విడుదలైంది. దట్టమైన అడవుల్లో ఈ హాలీవుడ్ మూవీని చిత్రీకరించారు. పాలకుడు ప్రజలను అణిచివేసే మయన్ నాగరికత యుగానికి ఇది మనల్ని తీసుకెళ్తుంది. పాలకులు రాక్షసులుగా మారితే ప్రజలు ఎంత నరకం అనుభవిస్తారో ఇందులో చూపించారు. ఆ తెగవారిని బలిచ్చేందుకు తీసుకురాగా కోట నుంచి ఒక వీరుడు తప్పించుకుంటాడు. అతన్ని పట్టుకోవడానికి సైనికులు అడవుల్లో పరిగెడతారు. అతను ఎన్నోసార్లు వారి బాణాలకు చనిపోకుండా తప్పించుకుంటాడు. చివరకు సైనికులందరినీ చంపి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అపోకలిప్టో బడ్జెట్ $40 మిలియన్, అంటే ప్రస్తుతం 334 కోట్లు. సినిమా సూపర్ హిట్ కావడంతో $120.7 మిలియన్ వసూలు చేసింది. అంటే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలకు పైగా అన్నమాట. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.